హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో 3 ఫార్మా కంపెనీస్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఈ 3 ఫార్మా కంపెనీస్‌లో ఫస్ట్ కంపెనీ వచ్చేసి పిటోరియా అనే ఫార్మా కంపెనీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది అరబిందోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఓకే. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి గ్రావిటీ ఫార్మా. గ్రావిటీ ఫార్మా అనే ఈ ఫార్మా కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. థర్డ్ కంపెనీ వచ్చేసి విట్టల్ థెరపెటిక్స్ అనే కంపెనీ ఉంది. నువ్వు నీ బిజినెస్ అప్పుడు విట్టల్ థెరపెటిక్స్ అనే ఈ ఫార్మా కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేశారు. ఓకే. వీటి గురించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి ఫ్రెండ్స్. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే ఇంటర్మీడియేట్ అలాగే బీఫార్మసీ, ఎంఫార్మసీ దీంతో పాటు ఐటీఐ, డిప్లొమా ఇంకా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. ఏ కంపెనీకి ఏ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు అన్నవన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి. గ్రావిటీ ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 7థ్ ఇంకా 8థ్ రోజు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. 7థ్, 8థ్ జూన్ రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికి వచ్చేసి ఐటీఐ, డిప్లొమా ఇంకా డిగ్రీ ఈ మూడిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఇంటర్వ్యూస్‌కి అయితే అటెండ్ అయిపోవచ్చు. లొకేషన్ గురించి మీకు చెప్తాను. బీరంగూడ అనే లొకేషన్‌లో అయితే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఈ గ్రావిటీ ఫార్మా అనేది యశోద హాస్టల్స్ వాళ్ళ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట ఇది. ఓకే. ఫార్ములేషన్ ప్లాంట్‌లో అయితే వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఇస్నాపూర్ దగ్గర అయితే కంపెనీ లొకేటెడ్ అయ్యి ఉంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోవట్లేదు. ఓన్లీ ఫ్రెషర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు చూడండి. ఓకే. దీనికొచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. జాబ్ లొకేషన్ వచ్చేసి ఇస్నాపూర్ పటాన్‌చెరు దగ్గర అయితే లొకేటెడ్ అయ్యి ఉంది. ఇక్కడ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే ఐటీఐ, డిప్లొమా అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. డిగ్రీలో వచ్చేసి బీకామ్ వాళ్ళు అలాగే బీఎస్సీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే ఐటీఐ, డిప్లొమా కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కదా! వాళ్ళకొచ్చేసి 14,000 మీకు టేక్ హోమ్ అయితే సాలరీ పే చేయడం జరుగుతుంది. అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కొచ్చేసి 15,000 వరకు మీకు సాలరీ అయితే పే చేస్తున్నారు. బై హ్యాండ్ 15,000 వరకు సాలరీ అయితే ఇస్తామని చెప్పి మెన్షన్ చేశారు. సో, మంచి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఫార్ములేషన్ కంపెనీస్‌లో వర్క్ నేర్చుకోవాలి అన్న క్యాండిడేట్స్‌కి మంచి అవకాశం అయితే ఉంది. ఇక్కడ పటాన్‌చెరు దగ్గర అయితే ఈ కంపెనీ లొకేటెడ్ అయి ఉంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూ లొకేషన్‌కి ఎళ్ళేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఫ్లాట్ నంబర్ 29 బీఆర్‌వైఎం ఐటీఐ కాలేజ్ బిసైడ్ ఇష్టా జూనియర్ కాలేజ్ నియర్ సాయిబాబా టెంపుల్, సాయి కాలనీ, బీరంగూడ అని చెప్పి లొకేషన్‌లో అయితే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా లొకేషన్‌కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కాంటాక్ట్ నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. 8688855954 అలాగే ఇంకో నంబర్ వచ్చేసి 7396539435 ఇంకో నంబర్ వచ్చేసి 7799807011 అని చెప్పి ఈ 3 కాంటాక్ట్ నంబర్స్ అయితే ఉన్నాయి. వీటిలో దేనికైనా సరే మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా. లేదంటే మీరు వీడియో కింద కామెంట్‌లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. మీ అప్డేటెడ్ రెజ్యూమ్ కూడా ఈ మెయిల్ ఐడీకి ఫార్వర్డ్ చేయొచ్చు. rsconsultants 2005@gmail.com అని చెప్పి ఈ మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీ కూడా మీ రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చు. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కన్సల్టెన్సీ త్రూ మీరు వెళ్తున్నారని అనుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే మీకు కన్సల్టెన్సీ త్రూనే జాబ్ అయితే ఇప్పిస్తున్నారు. కానీ కన్సల్టెన్సీ వాళ్ళు ఎలాంటి అమౌంట్ కూడా తీసుకోవట్లేదు. ఓకే. కాకపోతే ఇక్కడ 1 ఇయర్ పాటు మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అంటే బాండ్ ఉంటుంది 1 ఇయర్. ఆ తర్వాత అయితే మీరు కంపెనీ చేంజ్ అయిపోవచ్చు. ఇక్కడ చూడండి 1 ఇయర్ 10th ఒరిజినల్ సర్టిఫికేట్ డిపాజిట్ అని చెప్పి మెన్షన్ చేశారు.
ఓకే. ఈ ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే మీరు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 1 ఇయర్ తర్వాత మీకు ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఆ తర్వాత మీరు కంపెనీ కూడా చేంజ్ అవ్వాలి అనుకుంటే అయిపోవచ్చు. లేదంటే 1 ఇయర్ లోపు మీరు కంపెనీ చేంజ్ అవ్వాలి అంటే ఎంతో కొంత సర్టెన్ అమౌంట్ అనేది ఉంటుంది. ఆ అమౌంట్ అయితే పే చేసి మీరు డాక్యుమెంట్ అనేది తీసుకొని బయట వేరే కంపెనీస్‌కి చేంజ్ అయిపోవచ్చు. ఇక్కడ చూడండి కన్సల్టెన్సీ ఫ్రీ ప్లేస్‌మెంట్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో, ఎలాంటి అమౌంట్ కూడా తీసుకోరు మీ దగ్గర నుంచి. ఇది కంపెనీ త్రూ వాళ్ళు టై అప్ అయ్యి ఉంటారు కాబట్టి ఎంప్లాయీస్ దగ్గర ఎలాంటి అమౌంట్ కూడా తీసుకోరు. ఫ్రీగానే మీకు ప్లేస్‌మెంట్ అనేది ఇస్తారు. ఓకే. మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి. లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. అలాగే ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అడుగుతున్నారు. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి. అలాగే 10th క్లాస్‌ది ఒరిజినల్ సర్టిఫికేట్ ఒకటి తీసుకెళ్ళండి. 10th క్లాస్ మెమో ఒకటి ఒరిజినల్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోవచ్చు. 1 ఇయర్ పాటు మీకు బాండ్ అయితే కంపల్సరీగా ఉంటుంది గ్రావిటీ ఫార్మా కంపెనీలో. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అవకాశం ఇస్తున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకండి. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ గ్రావిటీ ఫార్మాకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎప్టోరియా ఫార్మా అనే ఫార్మా కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇది అరబిందోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. దీంట్లో కూడా 7th జూన్ రోజైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడొచ్చేసి ఇంటర్వ్యూ మీకు మార్నింగ్ 9:00 నుంచి 12:00 వరకైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. సో, వితిన్ ఈ టైమ్ లిమిట్‌లో మాత్రమే మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కెళ్ళిపోయి అటెండ్ అవ్వడానికైతే ట్రై చేయండి. ఈవినింగ్ వరకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. కాకపోతే రెజ్యూమ్ తీసుకునేది మాత్రం 12 లోపే తీసుకుంటారు. సో, ఈ వితిన్ టైమ్ లిమిట్‌లో మీరు ఎళ్ళేసారంటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. లేదంటే నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా రండి అని చెప్పే అవకాశం ఉంటుంది. సో, ఈ టైమ్ లిమిట్‌లోనే వెళ్ళిపోండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మాత్రమే వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికొచ్చేసి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా తీసుకుంటున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇంటర్మీడియేట్ అలాగే డిగ్రీలో బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. ఇంటర్మీడియేట్‌లో బైపీసీ గాని, ఎంపీసీ గాని ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే. సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటారు. 0-4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ తీసుకుంటారు కాబట్టి ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. సాటర్డే రోజు అంటే 7th జూన్ రోజైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9-12. లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి ఎప్టోరియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 5 ప్లాట్ నంబర్ 76-91 ఐడియా కెమికల్ జోన్ పటాన్‌చెరు అని చెప్పి లొకేషన్ అయితే ఇచ్చారు. ఈ లొకేషన్ వచ్చేసి పాషమేలారం అనే ఏరియాలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్టోరియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 5 అని చెప్పి మీరు ఎంటర్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ అయితే మీ గూగుల్ మ్యాప్‌లో కనిపిస్తుంది. అక్కడి నుంచి మీరు లొకేషన్ ట్రేస్ చేసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోవచ్చు. లేదంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. అక్కడ నేను మీకు దాని లొకేషన్‌కి సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే. ఇలాంటి పెద్ద కంపెనీస్‌లో వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళకి మంచి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది అరబిందో గ్రూప్ ఆఫ్ కంపెనీ కాబట్టి మంచి వర్క్ అయితే నేర్చుకోవచ్చు మీరు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో. ఓకే. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకండి. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ అరబిందో అలాగే ఎప్టోరియా ఫార్మా కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ విట్టల్ థెరపెటిక్స్ అనే కంపెనీలో వచ్చేసి ఎవరైతే ఎంఎస్‌సి, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఐటీఐ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళనైతే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 6th, 7th ఈ 2 డేస్ అయితే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఓకే. దీంట్లో వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్‌లో అయితే మేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ 0-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. బీఫార్మసీ, ఎంఫార్మసీ లేదా ఎంఎస్సీ మూడిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి 2022 నుంచి 2024 మధ్యలో అంటే 22, 23, 24 ఈ 3 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఓకే. తెలుగు లాంగ్వేజ్ వచ్చిన క్యాండిడేట్స్‌కి అయితే మెయిన్‌గా ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. సో, లోకల్ క్యాండిడేట్స్ ఈజీగా మీరు ఈ జాబ్‌ని అయితే గ్రాబ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ప్రొడక్షన్‌లో ఆపరేటర్ అనే పోస్ట్‌ని కూడా ఫుల్‌ఫిల్ చేయడం కోసం మేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ ఆపరేటర్ అనే పోస్ట్‌కి ఐటీఐ గాని, డిప్లొమా గాని క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. వీటిలో మెకానికల్ లేదా ఫిట్టర్ ట్రేడ్‌లో మీరు ఐటీఐ గాని, డిప్లొమా గాని కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ వచ్చేసి 2-4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. మీకు ఆల్రెడీ ఏదైనా కంపెనీలో ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫ్రెషర్స్‌కి వచ్చేసి ఆపరేటర్‌లో ప్రొడక్షన్‌లో ఆపరేటర్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఇక్కడ చూడండి ఐటీ డిప్లొమా ఉన్న క్యాండిడేట్స్‌ని ఇక్కడ కూడా తీసుకుంటున్నారు. కాకపోతే రీసెంట్‌గా అంటే 21, 22, 23, 24 ఈ లాస్ట్ 4 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో డిప్లొమా గాని, ఐటీఐ గాని ఆ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఆపరేటర్ అనే పోస్ట్‌కి. ఓకే. మంచి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి.
సో, ఈ మూడిట్లో ఏదో ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయిపోయి మీరు ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఇంటర్వ్యూ లొకేషన్‌కి సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ చూడండి. 6థ్ ఇంకా 7th జూన్ రోజైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. 9:30 మార్నింగ్ 9:30 నుంచి 12:30 లోపు మీ రెజ్యూమ్‌ని తీసుకొని ఈవినింగ్ వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి విఠల్ థెరపూటిక్స్ అండ్ ఫార్ములేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నంబర్ 47B/2, స్ట్రీట్ నంబర్ 4, ఫేజ్ 1, ఐడిఏ, చర్లపల్లి, సికింద్రాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇచ్చారు. మీరు విఠల్ థెరపూటిక్స్ అండ్ ఫార్ములేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి లొకేషన్ కొట్టారు అంటే ఈ కంపెనీకి సంబంధించిన లొకేషన్ కూడా మీకు గూగుల్ మ్యాప్‌లో వచ్చేస్తుంది. అక్కడి నుంచి మీరు ట్రేస్ చేసుకొని లొకేషన్‌కి వెళ్ళిపోండి. లేదంటే మీకు లొకేషన్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే కామెంట్‌లో అడగండి. నేను అక్కడ మీకు పిన్ చేస్తాను దీనికి సంబంధించిన లొకేషన్. అలాగే దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ హెచ్ఆర్ నంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ నంబర్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. 9669777644 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. అలాగే ఈసారి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని పక్షంలో ఇక్కడ ఒక హెచ్ఆర్ మెయిల్ ఐడీ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడీ కూడా మీ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయొచ్చు. HR@vitalpharma.in అని చెప్పి ఈ మెయిల్ ఐడీ అయితే ఉంది. ఈ మెయిల్ ఐడీకి మీరు రెజ్యూమ్‌ని ఇప్పుడు ఫార్వర్డ్ చేసి నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఇంటర్వ్యూ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు మీకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. అప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, అలాగే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తీసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. సరిపోతుంది. ఓకే. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అయితే అడగండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ నచ్చితే వీడియో కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.